ఇదంతా ఒక పెద్ద లెసన్ అనాలా, లేదంటే ఒక పెద్ద దీన్ని ఒక రకంగా ఎక్స్పీరియన్స్ అనాలా? మామూలుగా స్పేస్ టెక్నాలజీలో వెళ్ళిందేమో కొన్ని రోజుల్లో తిరిగి రావాల్సిన పరిస్థితి. జూన్ 6వ తారీఖు వెళ్ళారు, తిరిగి వచ్చే పరిస్థితి. కానీ అనూహ్యంగా అక్కడ వచ్చినటువంటి ఇబ్బందులతో, టెక్నికల్గా వచ్చిన ప్రాబ్లమ్స్తో ఆగిపోయారు. వస్తున్నారు అన్నారు, మళ్ళీ కుదరలేదు. అలా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. మొత్తానికి ఇప్పుడైతే సేఫ్గా వచ్చేసారు. మొత్తం ఎంటైర్ ఒక్క నాసాకే కాకుండా అన్ని స్పేస్ ఏజెన్సీస్కి, అన్ని దేశాలకు, ఇలా ప్రయోగాలు నిర్వహించే దేశాలకు ఇది ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనొచ్చా, లేదంటే లెసన్ అనొచ్చా? బట్ దేర్ విల్ బి సో మెనీ అన్టోల్డ్ ఫ్యాక్ట్స్ ఇన్ ఇట్. వాళ్ళకి ఏమన్నా ఇది ఆరోగ్యం కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని పంపించి ఆ స్పేస్ స్టడీలో ఎలా ఉంది, వాళ్ళ ఆరోగ్యం ఇంప్రూవ్ అయిందా, డిటోరియేట్ అయిందా అని మనకు తెలియదు. వాళ్ళు ఎలాంటి ఇదితో పంపించారనేది కూడా మనకు తెలియదు. ఒక నాసాకు మాత్రమే ఉంటుంది ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా వాళ్ళు రివీల్ చేయరు. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నిజంగా చాలా మందికి చాలా అనుమానాలు ఉన్నాయి. యూరిన్ని చేస్తారు, అంతేకాదు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంటారు. అంటే ఇన్హేలింగ్ చేసిన గాలిలో ఉన్న తేమ నుంచి కూడా వాటర్ని తీస్తారు, అది కూడా వాడతారు. 100 లీటర్ల నీరుని వాడితే 80 లీటర్ల వాటర్ని మళ్ళీ బయటకు తీసుకొచ్చి మళ్ళీ వాడతారు. ఒక 100 లీటర్లని మనం కన్జ్యూమ్ చేస్తే వాటర్ని 80 లీటర్లు మళ్ళీ బయటకు తీసుకొస్తారు. అంత ఎఫిషియెంట్ ప్రాసెస్ అక్కడ నడుస్తుంది. యూరిన్ ద్వారా బయటకు తీస్తారు. మీరు అన్నట్టు ఉచ్ఛ్వాస నిశ్వాస ఇన్హేల్ ఎక్స్ట్రా వెహిక్యులర్ యాక్టివిటీ అంటారు. అది జరుగుతున్నప్పుడు అంటే స్పేస్ రిపేర్లు ఏమైనా చేస్తే సూట్ వేసుకుంటారు కదా, ఆ బయట అయినప్పుడు ఉచ్ఛ్వాస నివాసాలు అవన్నీ ఇక్కడ ఉండిపోతుంది. అది కూడా బయటకు తీసుకొచ్చి CO2 సపరేట్ ఉంటుంది, ఉచ్ఛ్వాస నివాసాలు ఉన్నాయి. ఇది అది కూడా పైప్ ద్వారా తీసుకొచ్చి పడుతుంది. అందుకే మనం వదిలిన గాలి నుంచి H2O దాంట్లో నుంచి కూడా వాటర్ తీసేస్తారు. సూపర్ టెక్నాలజీ. అది ఇప్పటి వరకు చేశారా ఎక్కడైనా? లేదు, ఇది ఫస్ట్ టైం ఇప్పుడైనా చేస్తున్నారు. ఎలక్ట్రాలసిస్ అన్ని అవైలబుల్, మనం కూడా చేసేయచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.